వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల పార్టీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ అనంతరం టీడీపీ గూండాల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చూస్తూ ఉన్నాను, ర్యాలీ బయలుదేరినట్లుగా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల హత్యాయత్నాలు చేయటము, దాడులు చేయటము వ్యవహరిస్తున్నారు. కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నారు. పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి నిర్వహిస్తున్న భారీ ర్యాలీ చూస్తున్నా. ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేయబోతున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల పార్టీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరిన దృశ్యాలవి. ర్యాలీ అనంతరం టీడీపీ గూండాల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అరాచకానికి దారితీసింది. కీలకంగా ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఒక చిన్న ఎన్నికలో తాము ఎట్లయినా కానీ గెలవాలి తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో తమ అధికార బలాన్ని ఉపయోగించుకొని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపుల్ని ఏర్పాటు చేసుకొని మరి దాడులకే ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసుకుని దాడులు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మనం ఈ రోజు నిన్న రాత్రి నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వివాహానికి వెళ్తే అక్కడ దాడి చేసేటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ప్రాణభాయం మధ్య వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నిరసనను వ్యక్తం చేస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల పార్టీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరిన దృశ్యాలు స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ర్యాలీ అనంతరం టీడీపీ గూండాల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.